బాగుంటారా? ఈ రోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. రోడ్డు పక్కనే మనం ఎలా తింటామో అలాగే మంచి టేస్టీగా చూపిస్తాను నీకు. ఓకేనా? రెడీ అవుదామా మరి? ఇప్పుడు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నాం అండి. దానికి అరకిలో బాస్మతి రైస్, నెంబర్ 1 బాస్మతి రైస్ తీసుకుంటున్నాం అండి. ఇప్పుడు నానబెట్టుకుంటాం. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఉడికించబోతున్నాం అండి. మన ఎసరు కాగిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నామండి. ఈ ఉప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి. ఈ ఆయిల్ వేసుకున్నందువలన మన రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనము అర్ధగంట పాటు నానబెట్టుకున్న రైస్ని ఎసరులో వేసుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోలు మీకు చాలా తీసుకొస్తానండి. వేసిన రైస్ ఒక్కసారి తిప్పుకోవాలండి. ఒక్కసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మరీ ఎక్కువసార్లు తిప్పారనుకోండి మన బాస్మతి రైస్ ఇరిగిపోతాయండి. 75% రైస్ ఉడికిపోయిందండి. ఇందులో ఉన్న గంజి మొత్తాన్ని వడగినిలో వడపోసుకుంటున్నానండి. చూశారు కదండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోబోతున్నాం. ఇందుట్లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నామండి. ప్యాన్లో పోసిన ఆయిల్ వేడెక్కిందండి. మనం 3 గుడ్లు విడిగా కప్పులో పోసుకొని గిలకొట్టుకొని బాగా గిలకొట్టాలండి. గిలకొట్టిందాన్ని ప్యాన్లో వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుని గుడ్డుని ఎర్రగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకుని ముక్కలుగా చేసుకోండి. గుడ్డు ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఈ ముక్కలన్నీ 1 కప్పులో తీసుకుంటున్నామండి. ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వాడుకుందామండి వీటిని. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం వెజ్జెస్ ముక్కలన్నీ ఫ్రై చేసుకుందామండి. ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు 1 కప్పు అండి. అలాగే సన్నగా తరిగిన 1 కప్పు క్యాబేజీ, 1 కప్పు క్యాప్సికము, సన్నగా తరిగిన బీన్స్ 1 కప్పు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్టు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ తిప్పుకుంటూ పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. సరిపోయినంత సాల్ట్ వేసుకుని ఈ ముక్కలు మాడిపోకుండా తిప్పుకోవాలండి. ముక్కలు దోరగా వేగినాయండి. వేగిన దాంట్లో మన రైస్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు మన పొయ్యి హైలో పెట్టుకొని మనం కావాల్సిన మసాలాలన్నీ పక్కన పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సన్నగా కోసిన కొత్తిమీర తరగండి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నామండి. ఇందులో కొంచెం మిరియాల పొడి, ఘాటుకు సరిపడా కారం వేసుకోవాలండి. పొయ్యి హైలో పెట్టుకుని ఈ ముక్కలన్నీ బాగా కలిసేటట్టుగా తిప్పుకోవాలండి. ఫ్రైడ్ రైస్ ఇంకా రుచిగా ఉండాలంటే సోయా సాస్, వెనిగర్ వేసుకుని మంచి హైలో పెట్టుకుని వేయించుకోవాలండి. లాస్ట్లో మనం దించుకునే ముందు కొత్తిమీర, ఫ్రై చేసిన గుడ్డు ముక్కలు వేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టేనండి. చూస్తుంటేనే నోరూరిపోతుందండి.
అబ్బా తినేయాలని నోట్లో నోరు నోరు ఊరిపోతుందండి. అబ్బా తిప్పుతుంటేనే గుమ్మ గుమ్మలాడే వాసనలు వస్తున్నాయండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఎంత జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ కామెంట్లకి మేము తప్పకుండా రిప్లై ఇస్తామండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా టమాటా సాగు చేసుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలా కలుపుకొని ఇలా ఉల్లిపాయ నందుకొని ఇలా తినాలండి. అదే మన బీసినట్టు పక్కన చూడండి, అక్కడ బండి దగ్గర అలా ఉందో అంత అదిరిపోయే లెవెల్లో ఉందండి. అబ్బా ఇది చేసుకోవాలంటే ఏముందండి, సింపుల్ గా చేసుకోవచ్చండి. ఒక అర్ధ గంటలు అయిపోద్దండి. చూడండి అబ్బా, ఇలా ఒక నిమ్మకాయ పిండుకొని అదిరిపోయిందండి. ఒక ఉల్లిపాయ నిమ్మకాయ పిండి తింటున్నాం.